దగ్గర నుంచి ఇష్యూస్ ఉన్నాయి, కలిసే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ దెబ్బలాడుకున్నారు, మళ్ళీ మాట్లాడుకున్నారు, మళ్ళీ దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతోంది శ్యామ్కి ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందా, లేకపోతే అనుమానం నుంచి బయటికి రావట్లేదా? ఏం జరుగుతోంది శ్యామ్ ఈ విషయంలో? స్టాండర్డ్ గా ఉండడు సార్ అతను, అనుమానం పిశాచి, అప్పుడే బతికినాడతాడు. ఇప్పుడు విన్నారు కదా, దాంట్లో కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు. నేను చాలా అదే క్వశ్చన్ నేను శ్యామ్ని అడుగుతున్నాను, ఎందుకంటే మీకు అనుమానం ఉందనే మాట మీరే చెప్తున్నారు, మీ ప్రేమను కూడా మీరే మళ్ళీ చూపిస్తున్నారు. శ్యామ్, ఐశ్వర్య విషయంలో మీకు డౌట్ ఉందా, అనుమానం ఉందా, లేకపోతే ఏం జరుగుతోంది? అనుమానం అయితే లేదు సార్. అమ్మాయి జరిగింది, అమ్మాయి చేసింది ఏంటో మేము అడుగుతుంటే దానికి అనుమానాన్ని పేరు పెట్టారు సార్, అంతే. అనుమానం లేదా తన మీద మీకు? ఇప్పుడు నేను సారీ చెప్తానబ్బా, కాలు పట్టుకుంటున్నాను దేనికి, ఇద్దరం కలిసి ఉండడం గురించి ఒక మెట్టు దిగాను. మెట్టు దిగిన వాళ్ళు అందరూ తప్పులు చేసిన వాళ్ళు అయితే కాదు. మరి మీ అమ్మగారు మీ నాన్నగారు గొడవలు అవ్వలేదా? ఎవరు మూడు పిల్లలు కొట్టుకోరా, ఎవరెవరు మాట్లాడుకుని కాంప్రమైజ్ చేసుకోరా? ఓకే, నీ దృష్టిలో కాంప్రమైజ్ చేసినోడు ఎదవా? ఎవరు చేశారు? నువ్వా చేసిన తప్పును ఒప్పుకుంటూ అక్కడ మాట్లాడుతున్నావు, మళ్ళీ దాన్ని కూడా డివియేట్ చేస్తావా? ఇంత వరస్ట్ క్యారెక్టర్ అనేది సార్. ఇప్పుడు మీరు ఒక రెండు క్వశ్చన్ అడిగారు సార్, మీరు కలుస్తున్నారు, విడిపోతున్నారు, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ విడుస్తున్నారు అని చెప్తున్నారు కదా సార్. నాకు కావాల్సింది, నేను ఏ డేట్ లో దొరికిపోయానని ఇతను మాట్లాడడం, ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ట్యాగ్ లైన్లు టైటిల్ వేసేసి నా కుటుంబాన్ని నన్ను ఇది లాగేసి ఈ రోజు అందరు నవ్వుకుంటున్నారు కదా. ఏ రోజు నేను దొరికిపోయానో ఆ డేట్ కావాలి, నాకు ప్రూఫ్ కావాలి, ఇప్పటికిప్పుడు ప్రూఫ్ చేయాలి. 25 lakhs ది వాళ్ళ చెల్లి ఒప్పుకుంది, ఏ రోజు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఒకసారి ఆ కన్వర్సేషన్ కూడా ఆడియో రెడీ ఉంటే ఐ రిక్వెస్ట్ ఐశ్వర్య, అలాగే ఐశ్వర్య వాళ్ళ సిస్టర్ తో, శ్యామ్ సిస్టర్ తో మాట్లాడిన ఆడియోకి సంబంధించి ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రెడీ అయితే ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. బిఫోర్ దట్ ఐశ్వర్య, అక్టోబర్ నుంచి మీకు ఇష్యూస్ ముందు నుంచి ఉన్నాయి, బట్ అక్టోబర్ నుంచి ముదిరిన విషయం ఉంది కాబట్టి ఎందుకు ఫిబ్రవరి వరకు, ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి కంటే మార్చ్ వరకు వచ్చేసిన పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఎందుకు లాగ్ చేశారా, లేదా డ్రాగ్ ఆన్ చేశారా? అంటే శ్యామ్ విషయంలో మీకు ఇంకా ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందా? సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా నేను చెడ్డదాన్ని అని అన్నాడు కదా, వదిలేద్దామని ప్లాన్ చేశానని అన్నాడు కదా. అదే నిజమైతే నేను ఒక ఆడియో రికార్డు గురించి మాట్లాడుతున్నాడు కదా, మా మదర్ తో నేను కలిసి ఉంటాను అమ్మా, ఒక ఛాన్స్ ఇద్దామమ్మా అని ఏడ్చుకుంటూ మాట్లాడిన రికార్డు అతను అందరికి వినిపిస్తున్నాడు కదా. ఆ రికార్డు ఒక్కసారి ప్లే చేయమనండి, దాని ద్వారా ఈ మీడియాకి ఏంటి, ఆడియన్స్ కి ఏంటి, ఏం అర్థం అవుతుందో చెప్పండి. ఒక్కసారి ఐశ్వర్య, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, శ్యామ్ సిస్టర్ తో ఫోన్ కాల్ లో మాట్లాడారు, ఆడియో రికార్డ్ ఐశ్వర్య ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ రికార్డు విందాం. నేను ఐశ్వర్యని మాట్లాడుతున్నా. ఏంటి వదినా అంటే, ఒక ఆడపిల్లని మీ ఇంటికి పెళ్లి చేసుకోవడానికి వస్తే ఏం పడితే అది ఇట్లా చేసేస్తారా, రోడ్డుకి ఇడ్ చేస్తారా? అయ్యో వదినా, నాకు ఇప్పుడు సాయి గారు ఫోన్ చేస్తే గానీ నాకు తెలియదు, తను చెప్తే గానీ నాకు ఇదంతా తెలియదు. అంటే నేను 25 లక్షలు తీసుకుని వెళ్ళిపోయేదాన్ని వదినా. ఒక్క రూపాయి ఏ రోజైనా ఖర్చు పెట్టించుకున్నానా మీ అందరితో, ఒక్కరితోనైనా? వదిన అదేమీ లేదు, కానీ ఇదంతా ఎందుకు నాకు అసలు తెలియదు. నాకు సాయి గారు ఫోన్ చేసి ఇదంతా చెప్తే నాకు ఇప్పటికీ కూడా బుర్ర పని చేయక కూర్చున్నాను అంతే. అంటే ఒక ఆడపిల్లని ఎన్ని విధాల నాశనం చేయాలో అన్ని విధాల నాశనం చేసేస్తాడా మీ అన్నయ్య? ఎందుకు వదినా అంటే, మీ ఇంట్లో ఏ రోజైనా నేను తప్పుగా ప్రవర్తించాను, నా ఫోన్ కూడా అందరి ముందు అక్కడే వదిలేసేదాన్ని కదా. ఏ రోజైనా ఒక్కరికైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నాను ఉన్న 16 రోజుల్లో? లేదు, రెస్పెక్ట్ గానే ఉన్నారు వదినా, కానీ అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నా అసలు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు నిజంగా తెలియదు. నేను ఇంటికి వచ్చేసినప్పటి నుంచి నాకు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఏం చెప్పి మీరు కూడా అసలు రెస్పాన్స్ లో కూడా లేరు. అంటే మీరు మొన్న మెసేజ్ పెడితే డిస్టర్బ్, సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను. అవును వదినా, మీరు బర్త్డే కానీ విషెస్ చేశారు, నా జీవితమే ఇట్లా అయిపోయింది, నాశనం అయిపోయింది మీ అన్నయ్య పుణ్యమా అని. సరే ఇంకా నాకు డిస్టర్బ్ చేయకుండా అంటే సరే అని చెప్పి, అంటే సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను కదా, సో అని చెప్పి నేను కూడా ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ ఏం చేయలేదు.
కాదు వదిన, 25 లక్షలు తీసుకొని జంప్ అని రాశారు న్యూస్ ఛానల్లో. అలా మీ ఇంట్లో ఆడపిల్లకి ఇట్లా రాస్తే ఓకేనా వదిన? అంటే మీ ఇంటికి నేను కోడలుగా రావడం నా తప్ప? ఏం పాపం చేసుకున్నాను వదిన నేను? అయ్యో వదిన యాడ్ అవుతుంటే అసలు ఒక నిమిషం నాకు నేను నాన్న ఫోన్ చేసి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం మీ నాన్న దగ్గరుండి చేయిస్తున్నారు అక్కడ, మీ నాన్న దగ్గరుండి చేయిస్తున్నారు. అబద్ధాలకి అంతు పంతు ఉండాలి వదిన. ఒక్క రూపాయి మీరెవరైనా ఒక్క రూపాయి నాకు ఖర్చు పెట్టారని ఒక్క మాట ఇప్పుడు చెప్పండి, నేను మీరు ఏదంటే అది చేస్తా. ఖర్చు పెట్టారా వదిన? ఖర్చు పెట్టారా? లేదు ఒకసారి నేను కనుక్కొని ఫోన్ చేస్తాను మీకు. ఏం చేస్తారు వదిన? అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే అర్థం వదిన. ఇంత మరీనా? ఏం ఫ్యామిలీ ఫోటోలు వేసేసి ఏం నేరం చేసాం వదిన? పెళ్లి చేసుకోవడం తప్ప? అది మీలాంటి కుటుంబంలో అబ్బాయిని అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఈ రోజైనా పద్ధతిగా లేకుండా ఒక్కరోజైనా ఉన్నాను వదిన మీ ఇంట్లో? మీ మదర్ని మీ ఫాదర్ని ఎలా చూసుకున్నాను వదిన? బాగానే ఉన్నారు వదిన. అప్పుడు ఒక నిమిషం నాకు అసలు నాకు ఇప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు వదిన. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు, మీరెందుకు ఇలా అవుతున్నారో అసలు అర్థం కావట్లేదు. కూర్చొని మాట్లాడిన దానికి ఎందుకు ఇలా అవుతుందో అసలు అర్థం కావట్లేదు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, వాళ్ళు లిస్ట్ చేయలేదు. So you have become so much emotional. Why emotional? It's okay. Also so conversation జరిగిన తర్వాత ఏమైనా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేశారా? బట్ బిఫోర్ దట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, మనతో పాటు ఉన్నారు. ఎస్ ఆడియో చెక్. ఆ కాన్వర్సేషన్ ఐశ్వర్య మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మీరు తనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అత్తగారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్ననే సార్ ఎప్పుడైతే ఎలిగేషన్ 25 lakhs అని వేశారో అది ప్రూవ్ చేయడానికని ఫోన్ చేశా. ఎందుకనంటే వీళ్ళ ఫ్యామిలీలో ఈమె చాలా ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు అంటే ఇతను వాళ్ళ సిస్టర్ని, సొంత చెల్లిని బూతులు మాట్లాడతాడు, కొడతాడు. వాళ్ళ మదర్ స్వయంగా నాకు చెప్పిన ఆడియో రికార్డు ఉంది, వాళ్ళ ఫాదర్ చెప్పిన ఆడియో రికార్డు ఉంది. వినాయక చవితి ముందు రోజు అంటే నేను ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాను షూటింగ్ నుంచి, పెళ్ళైన వారం రోజులకి నేను షూటింగ్కి వచ్చానని నా మీద అది కూడా ఎలిగేషన్ వేశాడు కదా. అవును, నా వర్క్ పరంగా వచ్చా, ముందే చెప్పా ఇది నా సిచ్యువేషన్ అని. వచ్చా, రిటర్న్ అవుతున్నా వినాయక చవితి కోసం. కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. కృష్ణకుమార్ గారు, వీళ్ళ ఎపిసోడ్ చూస్తున్నాం గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు. వివాహ బంధానికి క్వశ్చన్ మార్క్, ప్రేమించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆరోపణలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాం. ప్రేమ ఒక 2% ఉంటే కనుక 98% ఆరోపణలు ప్రత్యారోపణలు. అంటే పెళ్లికి ముందు చూసాం పరిస్థితి, పెళ్ళైన తర్వాత కూడా చూస్తున్నాం. అంటే ఒక బలవంతపు మ్యారేజ్లో ఇరుక్కుపోయారు అనుకోవాలా? ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్ని మీరు? కాదండి, ఈ పెళ్ళికి ఈమె ఒకటి అనుకుంది, అతను ఇంకొకటి అనుకున్నాడు. ఓకే. అతని ఉద్దేశం ఏంటి అంటే ఈ అమ్మాయి సీరియల్స్లో చేసే అమ్మాయి, ఈ అమ్మాయితో నేను ఏమైనా చెయ్యొచ్చు అని అతను అనుకున్నాడు. అంటే అతను ఒక ప్రోగ్రాం ప్రకారం ఆర్థికంగా ఆ అమ్మాయి మీద కొన్ని ఊహలు పెట్టుకున్నాడు. కొన్ని అపోహలు మనసులో ఉన్నాయి. ఆ అపోహల ఆధారంగా కొన్ని ఊహలు పెట్టుకున్నాడు. ఆ ఊహ ఏంటి అంటే ఆమెతో ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. అందుకే ఆ ఆడియో రికార్డ్ చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఎవరికైనా. 2 లక్షల నా ఖరీదు అని అడిగింది ఆ అమ్మాయి. 2 లక్షలు వస్తాయి అక్కడ మసాజ్ చేయమని చెప్పి అడిగిన ఆడియో రికార్డు చూశారు కదా. అది విన్న తర్వాత ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుంది ఇందులో ఇంకేముంది, దీన్ని పెళ్ళి అంటారా? అసలు ఇది వ్యాపారం, పక్కా వ్యాపారం చేయాలనుకున్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి అలా అనుకోలేదు. అలా అనుకుంటే అసలు ఇక్కడికి వచ్చేది కాదు స్టోరీ.
అతను ఏదైతే ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నాడో, ప్రొఫెషన్ అని మాట్లాడుతున్నాడో, అలాంటి ఉద్దేశమే కనుక అమ్మాయికి ఉంటే ఇవాళ ఇక్కడ ఎందుకు కూర్చునేదండి? ఆ అమ్మాయి శీల పరీక్ష కోసం ఇంతమంది ముందు పరీక్ష పెట్టుకుంటుందా? నాకు అర్థం కాదు. 25 లక్షలు ఇచ్చే ఉద్దేశమే ఉన్న అబ్బాయి అయితే గనక, నిన్న వాళ్ళ నాన్న చెప్పేశాడు కదా, చాలా పాపం ఆయన అమాయకుడు, కొడుకు ఏం చెప్పమంటే చెప్పాడు, స్క్రిప్ట్ రెడీ చేసి చెప్తే మధ్యలో ఒక మాట దొరలేసింది. వాళ్ళు వ్యాపారం పెట్టిస్తానన్నారు వాళ్ళ మామగారు అని, వ్యాపారం పెట్టించలేదు కాబట్టి ఈ ఎలిగేషన్స్. వ్యాపారం పెట్టించి ఒకసారి ఇదే పాయింట్ అడుగుతా, నిజంగా మీరు బిజినెస్ ప్లాన్ చేశారా? బిజినెస్ ఇస్తామన్నారా? అవును, మా బ్రదర్ అన్న ఫోన్ కాల్ చేసి ఏమ్మా ఎలా కాపురం చేసుకుంటావు, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం, మీరు కాపురం ఎట్లా అయితే చేసుకుంటావు, నీకేంటి బిజినెస్ కావాలా, బిజినెస్ పెట్టిద్దామని మీ మామయ్య గారు అనుకుంటున్నారు, పోనీ ఎలా కావాలి, జాబ్ శాలరీ చూస్తే 25,000, నీకు ఆ కార్ ఈఎంఐకే వెళ్ళిపోతుంది అని అంటున్నావు అని అడిగిన. ఇదే పాయింట్ నేను శ్యామ్ అడుగుతా. శ్యామ్, మీకు బిజినెస్ ప్రపోజల్ వచ్చిందా రాలేదా? బిజినెస్ ప్రపోజల్ వచ్చిందండి మీకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి? మీ ఫాదర్ ఎట్లా చెప్పాడు? అమ్మ నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. ఫాదర్ ఎట్లా చెప్పాడు? వాళ్ళ మామగారు బిజినెస్ పెట్టిస్తానన్నాడని మీ ఫాదర్ చెప్పారు నిన్న. మీ ఫాదర్ చెప్పారు వీడియోలో, మా అబ్బాయితో బిజినెస్ పెట్టి. ఎక్కడ చెప్పారు మీకు? ఒక్కసారి బంగారాడికి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయండి. ప్రెస్ మీట్ లో చెప్పారు నిన్న. నేను అది వినే మాట్లాడుతున్నా. బిజినెస్ పెట్టిస్తానన్నారు మామగారు అని చెప్పాడు. ఒకటే చెప్తున్నాను, చెప్పండి. మా సిస్టర్ ని లాగారు. మా సిస్టర్ కి ఏదైందో ఈ అమ్మాయి చెప్తుంది. నిన్న మీ ఆర్టీవీ ఛానల్లోని ఇప్పుడు ఆర్టీవీ ఛానల్లోనే నిన్న వాళ్ళ మదర్ మాట్లాడుతూ పెళ్లికి ముందు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేది, ఏదో గొడవలు అయ్యాయి అనేసి అన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలు వస్తే నా చెల్లి నా ఇంటికి రాకపోతే బయట వాళ్ళ ఇంటికి వెళ్తుందా? అమ్మాయి పెళ్లి అంటే అమ్మాయి ఉండకూడదు అని చెప్పి మదర్ పెడితే అమ్మాయి ముందు రోజు ఇక్కడ పాయింట్ వచ్చేసి బిజినెస్. మీకు బిజినెస్ పెట్టిస్తా అన్నారా లేదా? మీ ఫాదర్ ఒప్పుకున్నారా లేదా? బిజినెస్ వాళ్ళకున్నదే కూరగాయల షాప్ సార్. నేనేంటి బండి మీద తోసుకుని వెళ్ళాలా కూరగాయలు? నేను సంపాదించకపోతే, నేను కష్టపడి పని చేయకపోతే అప్పుడు అడగండి వాళ్ళకి. ఇప్పుడు పెళ్లికి ముందు ఈమె సీరియల్స్ లో యాక్ట్ చేస్తదని, ఒక్క నిమిషం ఆగమ్మా, సీరియల్స్ లో యాక్ట్ చేస్తదని, ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో అని ఏమీ తెలియని చిన్న పసిబాబు. ఈ బాబు ఏం చెప్తున్నాడు, వాళ్ళకేముంది కూరగాయల షాపు అంటే నేను కూడా బండి తోసుకోవాలా అంటున్నాడు. అంటే ఇలా మసాజులు చేయించి డబ్బులు సంపాదించే కన్నా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. రోడ్డు పక్కన పువ్వులు అమ్ముకునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ కష్టం వాళ్ళు తింటున్నారు. ఇట్లా పెళ్ళాంతో పెళ్లి పేరుతో. మేడం మీరు ఎప్పుడైనా చూసారా మసాజ్ పార్లర్ లో మసాజ్ చేయడం? మీరు చూసారా? కానీ ఆడియో రికార్డు ఉంది. ఆమెతో మాట్లాడినట్టు కాదు, నాతో మాట్లాడడం. నేను పార్లర్ అంటే మరి వాళ్ళ నాన్నగారు ఎందుకు వచ్చారు? పార్లర్ అంటే వాళ్ళ నాన్నగారు ఎందుకు వచ్చారు? మరి ఈ అమ్మకి అన్ని తెలుసు కదా, పెళ్లికి ముందు 3 రోజుల ముందే తెలిసిపోయింది కదా మేము అదేమని. మరి వాళ్ళ నాన్నగారు ఎందుకు పెళ్లి చేశారు మమ్మల్ని అంటే ఎలాంటివన్నీ అడుగుతామని చెప్పి అలాంటి నెంతల కిందలు వేసి మా మదర్ని రోడ్డు మీద లాగుతారా? సలూన్ వేరు, మసాజ్ సెంటర్ వేరు అని రెండిటికి డిఫరెన్స్ కూడా తెలియదా మీకు? ఒక అబద్ధాన్ని ఎంతకని కప్పుపుచ్చుతారు మీరు? కానీ శ్యామ్ ఇక్కడ ఒక క్వశ్చన్, ఆ వీడియోలో అతను మసాజ్ చేయమని చెప్పాడా లేదా అది కావాలి. శ్యామ్ ఇక్కడ ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. మీ భార్య స్థానంలో ఉన్న వ్యక్తి ఇక్కడ బయటకు వచ్చి నన్ను నా భర్త ఇటువంటి పనికి వెళ్ళమన్నాడు అని చెబుతోందంటే మీరే మళ్ళీ మీ తనతో ప్రేమగా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇక్కడ క్వశ్చన్ మీలో ఉందా లేకపోతే మీ ఆలోచన ధోరణిలో ఉందా? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా విషయంలో? శ్యామ్ ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. ఇది పార్లర్, ఇది వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం, వాళ్ళు పలానా ప్లేస్ లో పలానా పెట్టుకుంటున్నారని నేను చెప్పిన పాపానికి ఈ అమ్మాయి ఈ రోజు మొత్తం అంతా తీసి నించోబెట్టింది. ఇది అంతే అన్నారా మీరు? అంతే అన్నారు, అమ్మేస్తున్నాను మాత్రం అన్నారా? ఇంకొక ఆడపిల్ల సారీ అండి, సిస్టర్ రమ్యాని మ్యాచ్ తీసుకొచ్చింది. వీళ్ళ కజిన్ సిస్టర్ రమ్యాని మ్యాచ్ తీసుకొచ్చింది. ఆమె 1 వీక్ లో జంప్. ఒక్కసారి శ్యామ్ ఏదో అంటున్నారు. చెప్పండి శ్యామ్. చెప్పండి శ్యామ్ చెప్పండి. వాళ్ళకి మీ సింహాచలంలో 300 గజాల సైట్ ఉంది. కాదు దాని గురించి కాదు. టాపిక్ డైవర్షన్ వద్దు శ్యామ్, టాపిక్ డైవర్షన్ వద్దు. సీదా పాయింట్.
మీ భార్య స్థానంలో మీరు అపవాదు వేసిన వ్యక్తి తను ఒకటే అంటోంది, నన్ను మాట్లాడడం కూడా జుగప్సాకరంగా ఉంది ఆ పదం, దానికి నన్ను పురుగొల్పాడు, తను అడిగాడు అంటూ చెప్తున్న పరిస్థితి. దీనికి మీ సమాధానం ఏంటి? సార్ నేను పార్లర్ అమ్మేస్తున్నాను అనేసి October 8th చెప్పాను. పార్లర్ అమ్మేస్తున్నాను, ఆ పార్లర్ ప్లేస్ లోని వేరే వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నారు, ఆ డబ్బులతో నేను ఫుడ్ కోర్ట్ గానీ ఏదైనా పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నానని నేను చెప్పడం జరిగింది. సో October 8th అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారా? బిఫోర్ పెళ్లికి ముందు హైదరాబాద్ లో ఉన్నాం. తన హాల్లోనే డైనింగ్ టేబుల్ లో కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక్క నిమిషం, ఇక్కడ ఐశ్వర్య ఉన్నారు. ఐశ్వర్య, ఆ రోజు ఈ కాన్వర్సేషన్ వచ్చిందా? ఇదే మాట అన్నారా, ఇంకేమన్నా అన్నారా? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం, ప్రతిదీ మాట్లాడాం. సాలరీ ఏమోంచో ఈ కార్ ఈఎంఐ కట్ అయిపోద్ది, కార్ ఏమోంచో అతని పేరు, కార్ అతని పేరు మీద ఉండదు, కార్ అతనిదే అంటాడు. అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలియక నేను ఏడుస్తూ అడిగా, ఏంటి కార్ మీ పేరు మీద ఎందుకు లేదంటే, నాది నా పేరు మీద పెడితే యాక్సిడెంట్లు అయిపోతాయి కాబట్టి నేను ఇంకొకటి పేరు మీద పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు నిజంగా కార్లు టాక్సీలకి నడుపుతాడన్న విషయం నాకు తెలీదు, టాక్సీలకి నడుపుతాడన్న విషయం అది కూడా చెప్తాను సార్. ఒక్క నిమిషం రాగాలి. కానీ ఇక్కడ సీరియస్ అలిగేషన్ ఒకటి ఉంది. మీరు తనని, నేను ఇంకా పదం పలకడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఏం జరిగింది కాన్వర్సేషన్? అది నేను కూర్చోబెట్ట అడిగితే సలూన్ ఏదైతే ఉందో అది తీసేస్తున్నాను, తీసేసి దాన్ని స్పాగా మారుద్దామని రమ్య అండ్ వాళ్ళ పార్ట్నర్, అంటే శ్యామ్ కుమార్ వాళ్ళ పార్ట్నర్ ఒక పర్సన్ అబ్బాయి ఉన్నాడు, ఒక అంకులో అబ్బాయో నాకు తెలీదు, బట్ నాకు చెప్పిన దాని ప్రకారం చెప్తున్నా. ఇతరుల స్క్రిప్ట్ నాకు అల్లడం రాదు, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు సాక్షిగా ఒట్టేసి చెప్తున్నా. నాకు చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయి అంట ఈ రమ్య అనే పర్సన్ తో లింకప్ చేసుకున్నాడంట, అంటే వేరేవి ఇంకొక ఆడపిల్లని దీంట్లోకి లాగొద్దు అనుకొని ఇప్పటి వరకు నేను చెప్పలేదు ఎక్కడ, నేను చెప్పొద్దు అని అనుకున్నా, కానీ అతను రివీల్ చేసేలాగా చేస్తున్నాడు. అది ఎవరో కాదు, కజిన్ సిస్టర్ అని మాకెవరైతే స్టార్టింగ్ పరిచయం చేశాడో, మ్యాచ్ తీసుకొచ్చాడో, మ్యాచ్ ఎవరైతే తీసుకొచ్చారో రమ్య, అదే రమ్య అనే పర్సన్ 1 week లో మ్యాచ్ తీసుకొచ్చి కాంటాక్ట్ లో మాకు లేకపోతే మేము అందరం అడిగాం, ఎందుకని రమ్య మాతో మాట్లాడట్లేదు, ఎందుకని కరెక్ట్ సడన్ గా మొత్తానికి తొలగిపోయింది, ఎందుకు కల్పన వదిన మాత్రమే మాట్లాడుతుంది, రమ్య వదిన ఎందుకు మాట్లాడట్లే, ఎంతైనా మ్యాచ్ తీసుకొచ్చింది తనే కదా, ఎంతైనా మనకు ఆ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి కదా. మా మమ్మీ చీర పెట్టడానికి అని చెప్పి పెళ్లికి చీర కూడా కొంటే చీర తీసుకోవడానికి కూడా ఆమె రాలేదు, మొత్తానికి ఆమెను అవాయిడ్ చేసేసారు. ఇతనికి ఆమెకి గొడవలు జరుగుతున్నాయి, ఇతను ఆమెను కొట్టాడు, చంప మీద కొట్టి గాయపరిచి హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పి కూడా చెప్పాడు, అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాళ్ళిద్దరికి ఉండడం వలన దాన్ని వీళ్ళిద్దరు ఎవరైతే రమ్యను ఇతని పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ రమ్య ఒప్పుకోవట్లేదంట. ఏ సందర్భంలో మీతో అనరాని మాట అన్నారు? అదే ఇది ఇప్పుడు ఈ సందర్భంలో కాదు, ఇక్కడ నేను అడిగింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు 1 week పెళ్ళైన 1 week తర్వాత రెంట్ పే చేయమని ఎప్పుడైతే అడిగారో అది అయిపోయింది, అది చెప్పేశాను. మళ్ళీ నాకు దాన్ని గుర్తు చేయడానికని కరెక్ట్ గా 16 days కి 17th day కి మేము ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ కి వచ్చాం. వచ్చిన రోజే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాము అంతే. 3:30కి ఎంతకో మేము దిగాము, ఇంటికి వచ్చాము. నేను వంట చేశాను, అన్ని క్లీన్ చేసుకొని వంట చేసి పెట్టాను. పెట్టి ఇలా కూర్చున్నా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు, చేసి ఇలా దీని గురించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర అడిగాను, ఏంటి జాబ్ నిర్ణయించుకోవడం ఏంటి, హైదరాబాద్లో తీసుకొచ్చుకొని నేను సలూన్ లేదని చెప్పడం ఏంటి, సలూన్ లేకపోవడం ఏంటి, అసలు బిజినెస్ లేకపోతే 25,000లో కార్ ఈఎంఐ కట్ అయిపోతే 2,500తో ఎట్లా బతుకుతున్నారు మీరు అని అడిగా. అప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇంట్రెస్ట్కి డబ్బులు తిప్పుతా పాపపు వడ్డీకి అన్నాడు. పాపం అని తెలిసే పాప వడ్డీకి తిప్పుతున్నారా అని యాజ్ ఇట్ ఈజ్ ఇదే వర్డ్ వాడాను, దేవుడు సాక్షిగా యాజ్ ఇట్ ఈజ్ ఇదే వర్డ్ వాడితే, అవును పాప వడ్డీకే ఇచ్చాను, నేను ఇస్తున్నాను, తిప్పుతాను, నేను కార్ కూడా నేను ఏం చేస్తాను అనుకుంటున్నావు టాక్సీకి తిప్పుతాను అన్నాడు. నాకు ఇవన్నీ విషయాలు మాకెవ్వరికి ఏం తెలియవు, బిఫోర్ ఏం చెప్పలే. వీళ్ళ చెల్లెలకి కాపురం లేదు, 6 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నారు అన్న విషయం కూడా మాకు చెప్పలే. మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ
నేను అడుగుతుంది అది మీకు అనవసరం. Yes, ఒక రేపు నిమిషం, అన్ని ఒక నిమిషం, రోజులు శ్యామ్, నా చెల్లికి కష్టం శ్యామ్, నష్టం ఒక్క నిమిషం. నువ్వెలా నన్ను కాపురానికి రమ్మంటావు? నువ్వెలా నన్ను కాపురానికి రమ్మన్నావు? ఒక్క నిమిషం, మీ శ్యామ్, మదర్ మీ ఫాదర్ ఎట్లా రమ్మన్నారు? శ్యామ్, let me talk, శ్యామ్, let me talk. నన్ను మాట్లాడి ఒకసారి శ్యామ్. ఇక్కడ ఇద్దరు కూడా ఒక పాయింట్ నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఎస్ జరిగింది, ఇద్దరి మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ ఎక్కడ ఒక అమ్మాయిని, ముఖ్యంగా భార్య స్థానంలో ఉన్న వ్యక్తిని అనరాని మాట అనడానికి అన్నావా లేవా అని చెప్పి తను నేను అడుగుతున్నా. తను అన్నాడా? ఎప్పుడు అన్నాడు? ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి గొడవ పడి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంకొక ఆడియో రికార్డ్ కూడా నేను వినిపిస్తా. డివోర్స్ అనే పదం డివోర్స్ కావాలా అని అడిగింది ఆ రోజే. వాళ్ళ నాన్నకి అర్ధరాత్రి ఫోన్ చేసి ఎప్పుడైతే నేను మా తమ్ముడు వస్తేనే కానీ డోర్ తీయనని చెప్పాను. బికాస్ అతను డోర్ తీస్తే ఏం చేస్తాడు అనేది నాకు తెలుసు. డోర్ తీస్తే అతను బలవంతంగా నన్ను ముట్టుకోవడం, హక్ చేసుకోవడం, అంటే అప్పటికి 4 రోజుల నుంచి మా ఇద్దరికి మాటలు లేవు. వైజాగ్ లో కూడా నన్ను తిట్టాడు. సో మేము ట్రైన్ లో మొత్తం జర్నీలో మాట్లాడుకోలేదు. దాని బిఫోర్ డే, మేము జర్నీకి బిఫోర్ డే, దానికి 2 days బిఫోర్ నుంచి నాకు ఫుల్ ఫీవర్ ఉంది. వాళ్ళ సొంత చెల్లి వాళ్ళు ఇంటికి భోజనాలకు పిలిస్తే భోజనాలకి వెళ్ళి వచ్చాం. ఫుల్ ఫీవర్ మీకు అయ్యింది. అప్పుడు ఫస్ట్ టైం అతనే డివోర్స్ అడిగాడు, నేను అడగలేదు. ఓకే, దేనికి అడిగాడు అంటే కేవలం మా తమ్ముడు వస్తేనే గానీ నేను డోర్ తీయను, గొడవ పెద్దది చేస్తావు, ఎప్పుడు గొడవని తగ్గించావు. నా రికార్డ్ లో ప్రతి దాంట్లో నేను మొత్తుకునేది అదే. ఆపేసేయండి, ఎక్కడికక్కడ ఆపేసేయండి, గొడవలు పెంచొద్దు. ప్రతిసారి నేను కోరుకునేది ఇదే అతని నుంచి. అక్టోబర్ 7th or 8th. ఇప్పుడు మేజర్ ఇష్యూ అంతా కరెక్ట్ గా వెళ్ళే మేజర్ ఇష్యూ అంతా సెంటర్ పాయింటెడ్ అక్టోబర్ 7th to 11th కరెక్ట్ గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఇద్దరు విషయంలో ముఖ్యంగా ఎక్కడ ఏం జరిగిందో క్లారిటీ వచ్చేస్తుంది. సో శ్యామ్, ఒక క్లారిటీ ఇవ్వండి. ఐశ్వర్య అడుగుతోంది ఒకటి, ఐశ్వర్య అంటుంది ఒకటి, అంత ఫోర్సబుల్ గా ఉంటుంది తన వ్యవహారం అనేది. నిజంగా శ్యామ్ అంత ఫోర్సబుల్ గా మీరు వెళ్ళారా అక్కడ? వాళ్ళు ఫ్లాట్ గా సార్ ఒకటే అంటుంది, ఒక భర్తగా కూడా కాదు, ఒక ఇఫ్ ఐ నాట్ రాంగ్, సారీ టు కోట్, ఒక మనిషిగా కూడా మిమ్మల్ని అక్కడ ట్రీట్ చేసిన పరిస్థితి లేదు ఐశ్వర్య విషయంలో, ఇఫ్ ఐ నాట్ రాంగ్, రైట్? సో ఏమంటారు శ్యామ్ మీరు అక్కడ? అతను ఆ టైంకి అతను 4 రోజులు మాట్లాడకపోయినా పర్వాలేదు, అతను మాత్రం వెంటనే మాట్లాడమంటే మాత్రం మాట్లాడేయాలి. అతను ఏం చేయమంటే అది చేసేయాలి. హక్ చేసేసుకోవాలంటే హక్ చేసేసుకోవాలి, దగ్గర తీసేసుకోవాలంటే తీసేసుకోవాలి, ఇంకా ఏమైనా చేసేయాలి. అదే క్వశ్చన్, ఇంత అంటే మీ భార్య ఆ సమయాన్ని మీ భార్య అయి ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్తున్నాయి బలవంతంగా చేస్తే దానిని రేప్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఎలా క్రియేట్ చేశాడంటే రూమ్ లో ఎవరో ఉన్నారని. మా తమ్ముడు వచ్చాడు 30 minutes లో, వితిన్ 30 minutes లో వచ్చేసాడు. ఐశ్వర్య, శ్యామ్ చెప్పండి మీరేం చెప్తారు? బికాస్ సీరియస్ అలిగేషన్స్ మీ మీద వస్తున్నాయి. సార్ రావణ సార్, నేను అవి అయితే ఫేస్ చేస్తాను, దానికైతే నేనేం అనట్లేదు. అమ్మాయిని ముట్టుకోవాలి, నిజంగా నాకు అంతే ఉండాలంటే ఫస్ట్ డే తను డ్రింక్ చేసి పడుకున్నప్పుడు ఆ రోజు నేను టచ్ చేయాలి. అసలు డ్రింక్ చేశానని నేను హాల్లో అమ్మని ముట్టుకోకుండా దూరంగా పడుకోను. ఆడియోలో పెట్టాను సార్, ఎంత మీరు ప్లే చేయలేదా? ఏదది అది అక్కడ ఉన్నప్పుడా సార్? ఎంత ప్లే చేయలేదు? అసలు ఏ డేట్ కి పొంతం లేదు. అక్కడే మాట్లాడానా నేను? అక్కడి నుంచి అక్కడికే మాట్లాడానా? నువ్వు హైదరాబాద్ లోనే ఉన్నాం కదా, అసలు సింక్ అవుతుందా నువ్వు చెప్పేది? చెప్పేది ఎక్కడ దీపావళి, ఎక్కడ దీపావళి, ఎక్కడ నవంబర్, ఎక్కడ అక్టోబర్ 6th, అక్టోబర్ 7th, అక్టోబర్ 8th ఎక్కడ దీపావళి? ఎక్కడ? నువ్వు అప్పుడు తాగానంటున్నావు. చూడు, ఒక పెళ్ళం మీద ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. ఫేక్ ఎలిగేషన్స్ వద్దు. కృష్ణకుమార్ ఇక్కడ నాకు అలాంటి అలవాట్లు లేవు, అలాంటి అలవాట్లు లేవు. ఎందుకు ఇంత నోటికి ఏడుస్తున్నావు? నీకు ఆ పదం తప్పితే వేరే పదం దొరకలేదా? పలానా విధంగా నేను నిన్ను మోసం చేశానని చెప్పు.
నువ్వు ఒప్పుకోవట్లేదు. సరే తప్పు చేసామని ఒప్పుకుంటున్నావా? ఎక్కడ ఒప్పుకోవట్లేదు. నీకు దమ్ముంటే చెప్పు. ఏమని? అంతేగాని తాగావు దమ్ముంది కాబట్టి ప్రూఫ్లు పెట్టాను. దమ్ముంది కాబట్టి ప్రూఫ్లు పెట్టాను. దమ్ముంది కాబట్టి ప్రూఫ్లు పెట్టాను. ఓకేనా? దమ్ము ఉంది కాబట్టి ప్రూఫ్లు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ప్రూఫ్ చూపించు. ప్రూఫ్ పెట్టాను ఆల్రెడీ. ప్లే చేయమంటే ప్లే చేస్తారు. 11th వరకు నేను తాగి పడిపోతే నన్ను అక్కడ పెళ్ళంగా, అక్కడ నేను తాగి పడిపోతే పెళ్ళాన్ని వదిలేసి వచ్చేసావు, అంతే కదా? గొప్ప మొగుడు అయితే నువ్వు గొప్ప మొగుడివి అంటే నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చావు? మరి పెళ్లికి ముందు మరి మీరు చెప్పాలి కదా, మా అమ్మాయి తాగేసి ఇలా ఉంటదమ్మా అని చెప్తే అప్పుడు నేను అదే పని చేసుకుందాను కదా. మరి నువ్వు అసలు ఎంత డివియేట్ చేస్తున్నావు అంటే నువ్వు టాపిక్ మా అమ్మ చెప్పాలి, మా నాన్న చెప్పాలి, ఇది కాదు. తాగేసి నేను పడిపోయాను అన్నదే పెద్ద తప్పు. కిట్టు మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. మీరు వాళ్ళు ఒక ఫ్యామిలీ పిల్లలతో ఉన్నారు, వాళ్ళు పిల్లలతో ఉన్న ఫ్యామిలీ. మేము అక్కడికి వెళ్ళాం. వీళ్ళు అబ్బాయిలందరూ చేశారు. మేము ఫుడ్ కుక్ చేసాము, తిన్నాము. 11 o'clock డిన్నర్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయాం. కాల్ చేసి మీరు కనుక్కోండి, మీకు అతని నెంబర్ కూడా ఇక్కడ శ్యామ్ మీరు హైలైట్ చేస్తున్నారు. మాట్లాడితే డ్రింక్ సార్ అక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉంటదండి. ఆల్ ది గ్రేటెస్ట్ కమ్యూనిటీ హౌస్. ఒకసారి మీరు ఆన్ డేట్ లోని ఏ టైం కి ఎవరెవరు వచ్చారో కూడా చెప్పండి. ఒక్క మాట మీరు మాట్లాడితే డ్రింక్ చేస్తాం. డ్రింకింగ్ అనేది క్రైమ్ కాదు. ఒకవేళ సార్ ఈవిడ చేసిన తప్పు ఒప్పుకుందని నేను ఆడియో పెట్టా, అది ఏంటంటే ఇది నాకు అర్థం కావట్లేదు. ఏంటి క్రాస్ క్వశ్చనింగ్? ఏం మాట్లాడతారు అసలు? ఇప్పుడు ఈమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందండి. ఏ కుటుంబంలో అయినా ఇబ్బంది వచ్చినప్పుడు ఇది పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటే కూడా పరిష్కారం కాదు అని అనిపించినప్పుడు ఒక రిలీఫ్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ రిలీఫ్ కౌన్సిలింగ్ స్థాయిలో ఏమన్నా సద్దు మణిగితే సరే, సద్దు మణగకపోతే 3 కౌన్సిలింగ్లు చేసి వీళ్ళిద్దరికి కంపాటబిలిటీ లేదు కాబట్టి ఇది కోర్టుకు పంపించేస్తున్నామని పోలీస్ స్టేషన్ వాళ్ళు కోర్టుకు పంపించేస్తారు. కోర్టుకు పంపించిన తర్వాత అక్కడ కోర్టు దగ్గర కూడా మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అప్పుడు వాదోపవాదాలు జరిగిన తర్వాత అప్పుడు కౌన్సిలింగ్ సెట్ అయినా వీళ్ళిద్దరిని కాపురానికి పంపిస్తారు. లేదు అంటే అప్పుడు కేసు ఫైల్ అవుతుంది. కాపురానికి పంపిస్తే మళ్ళీ కోర్టుకు చచ్చేటట్టు ఉన్నారు. కాదండి, అది కాదండి.